సింగిల్ డెస్క్ విధానం క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుండి అందిన దరఖాస్తులపై త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సింగిల్ డెస్క్ విధానం క్రింద గడిచిన త్రైమాసిక కాలంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీల మంజూరు అంశాలపై ఆమె సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 172 దరఖాస్తులు అందగా సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 148 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారని, 19 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. మరో 5 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని తెలిపారు. పరిశీలనలో ఉన్న దరఖాస్తులన్నింటిపై నిర్దిష్ట గడువు లోపున తగిన పరిష్కారం అందించాలని పర్యావరణ పరిరక్షణ, ఫ్యాక్టరీస్, అగ్నిమాపక శాఖల అధికారులను ఆదేశించారు. తదుపరి చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహం కొరకు పావలా వడ్డీ, విద్యుత్, సేల్స్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ తదితర రాయితీల క్రింద జిల్లాలో ఉత్పాదన, సేవా రంగాల్లోని 39 యూనిట్లకు మొత్తం 1,10,00,000 విలువైన రాయితీ ప్రయోజనాల జారీకి కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం టి మురళి, ఎల్డీఎం సిహెచ్ఎస్వి ప్రసాద్, డిపిఓ కె భారతి సౌజన్య, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి రాధాకృష్ణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎన్ సందీప్, రవాణా శాఖ అధికారి పివి సాయి ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.